కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలంటే ఇబ్బంది పడుతున్నారు. గత నెల కూరగాయల ధరలు ఈ నెల కూరగాయల ధరలతో పోల్చి చూస్తే ఆశ్చర్యం ఇస్తోంది. సామాన్యులు కొనలేకపోతున్న కొండెక్కిన కూరగాయల ధరలపై S6 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. వర్షపాతం లేని ప్రాంతాల్లో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి అవుతున్నా సరిగ్గా సరిపోవడం లేదు. ఇటీవల హాస్టల్ నిర్వహణ మొదలు కావడంతో దిగుమతి అవుతున్న కూరగాయలు కూడా అనుకున్నంత మేర సరిపోవడం లేదు. దీనికి మరో కారణం హాస్టల్లో నిర్వహణ అని కూడా చెప్పవచ్చు. కూరగాయల కోసం మార్కెట్కు వెళ్లిన తర్వాత ధరలు చూసిన వారు కిలో కూరగాయలు కొనేవారు కూడా పావు కిలో అరకిలో కూరగాయలతో సరిపుచ్చుకోవాల్సి వస్తోంది. పెరిగిన కూరగాయల ధరలు పేద మధ్య తరగతి కుటుంబాల ప్రజలపైన ప్రభావితం చూపిస్తున్నాయి. వరంగల్ నగరంలో కూరగాయల మార్కెట్ అది జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పెద్ద ఎత్తున మార్కెట్ ఇది. దీని నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వీటికి మార్కెట్ నుంచి కూరగాయలు రావడం ఉంటుంది. ఇక్కడి నుంచి జిల్లాల వేదిగా రాష్ట్ర వేదిగా సుధికొచ్చే కూరగాయలు ఖమ్మం కానీ కరీంనగర్ కానీ ఇతర జిల్లాల సుత కూరగాయలు వ్యాప్తి చెందడం జరుగుతుంది. కానీ ఎంత పేరున్న మార్కెట్ అయినా ఈరోజు రైతులకు కాకుండా ప్రజలకు సామాన్య ప్రజల సుత అందలేని పరిస్థితి కూరగాయలు ఉన్నాయి. గతంలో 200 రూపాయలు పట్టుకొచ్చిస్తే ఒక సంచి పట్టుకొని వస్తే ఆ సంచి నిండి ఇంటికి పోయి ఇంకో 10-20 జేబులు వేసుకుపోయే కాలం ఉండేది. ఈరోజు 500 పట్టుకొని వచ్చిన ఆ సంచి నిండడం కాదు కదా, సంచి కోస చూస్తే కాలుగానే ఓపడే పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. ప్రతి ఏ వస్తువు అయినా ఈరోజు మిర్చి చూసుకుంటే 150 రూపాయలు 120 రూపాయల కిలో. తర్వాత బెండకాయలు దొండకాయలు 60-70-80 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. ఒక టమాటా ఒక్కటే తక్కువదని చూంచుకుంటూ కతిమ కూరగాయల మీద రేట్లు విపరీతమైన రేట్లు పడుతూ ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని తక్షణమే ఏదైనా రేట్లు తగ్గించే ప్రయత్నం సామాన్యునికి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నంలో చేయాలని. సామాన్యంగా రేట్లు పెరిగినాయంటే డీజిల్ ధర పెట్రోల్ ధర పెరిగినప్పుడు రేట్లు పెరుగుతానే అంటారు. ఎందుకంటే ఆ రేటుతో పాటు ఈ రేట్లు కంపేర్ చేస్తారు. ఈ మధ్యకాలంలో రేట్లు చూస్తే ఎక్కడా పెరగలేదు. ఏ డీజిల్ ఏ పెట్రోల్ కానీ రేటు పెరగలేదు. అయినా నిత్యం రేట్లు పెరుగుతూ ఉన్నాయి. ఈ కూరగాయల మీద తక్షణమే వాటిని తగ్గించాలని చెప్పని ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టాలని సామాన్య ప్రజలకు న్యాయం చేకూర్చాలని చెప్పని కోరుకుంటున్నాం. గత నెల కూరగాయల ధరలు ఈ నెల కూరగాయల ధరలతో పోల్చి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతోంది. టమాటాల నుంచి మొదలుకొని పచ్చిమిర్చి, దేశీ చిక్కుడు, క్యాబేజీ, కాకరకాయ, కాలీఫ్లవర్, బిన్నీస్, బీరకాయ, బెండకాయ, దొండకాయ లాంటి కూరగాయలు సగానికి సగం ధరలు పెరిగిపోయాయి. మార్కెట్కు వెళ్లిన సామాన్య పేద ప్రజలు కూరగాయల ధరలు చూసిన తర్వాత బెంబేలెత్తిపోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా స్థానికంగా ఉన్న కూరగాయల సాగు అవసరాలు తీర్చడం లేదు. దిగుమతులపై ఆధారపడదామనుకుంటే పైనుంచి సరఫరా నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ పండించే బెండకాయ, దోసకాయ, బీరకాయ, కాకరకాయ, గోరుచిక్కుడు, దొండకాయ తోటలు దెబ్బతినడంతో కూరగాయల దిగుబడి తగ్గుముఖం పట్టింది. ఇక ఆకుకూరల తోటల్లో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనబడుతోంది. అంతకుముందు కూరగాయలు మనం మార్కెట్ వచ్చినప్పుడు ఒక 100 రూపాయలు పెడితే నేను వారానికి సరిపడా కూరగాయలు తీసుకెళ్లేటోళ్ళం. ఇప్పుడు అదే ఈ రోజులల్లో మనం 500-600 తీసుకొచ్చినా కూరగాయలు రావట్లేదు. దానికి మన ఈ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు సరిగా కొనలేక తినలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంత ఈ కూరగాయల ధరలు పెరగడం, మన వస్తువుల ధరలు పెరగడం, రేషన్ షాపులలో కానీ అన్నిటికీ ధరలు పెరగడం వల్ల పేద ప్రజలు ఏది కొనలేక తినలేక ఉండే పరిస్థితి వచ్చింది. టమాటా గతంలో 10 రూపాయల కేజీ ఉండే, ఇప్పుడు 40 రూపాయల కేజీ అంటున్నారు. ఆలుగడ్డ 20 రూపాయల కేజీ ఉండే, అది 50 రూపాయల కేజీ అమ్ముతున్నారు. అట్లే వంకాయ కానీ బెండకాయ కానీ 20 రూపాయల కేజీ ఉండే, ఇప్పుడు 40 రూపాయలు 60 రూపాయలు, చిక్కుడుకాయ అయితే 80 రూపాయల కేజీ అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఎట్లా కొనగలుగుతారు, ఎట్లా తినగలుగుతారు? దీనికన్నా ఇంకా చికెన్కే రేటు తక్కువ అవుతుంది. చికెన్ తెచ్చుకోవడం బెటర్ అనే పరిస్థితిలో కూడా ఉన్నారు. చికెన్ కొనాలా కూరగాయలు కొనాలా కూడా తెలియలేకుండా పోతుంది. మరి ఇంత ధరలు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఎలా పెరుగుతున్నాయి అంటే దీనికి ప్రభుత్వమే ఏదన్నా చేయాలని కోరుకుంటున్నాను.
ఏ కూరగాయలు ఏ ప్రాంతాల నుంచి కూరగాయలు మన జిల్లాకు వస్తున్నాయంటే చిత్తూరు జిల్లా మదనపల్లి నిజామాబాద్ నుంచి టమాటో దిగుమతి అవుతుంది. బెంగళూరు నుంచి క్యాప్సికమ్, ఆలుగడ్డ, బీన్స్ దిగుమతి అవుతున్నాయి. సికింద్రాబాద్, విజయవాడ నుంచి క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బీట్రూట్, క్యారెట్, కీరా వరంగల్ జిల్లాకు సరఫరా అవుతున్నాయి. పచ్చిమిర్చి గుంటూరు నుంచి తీసుకువస్తున్నారు. వరంగల్ కూరగాయల మార్కెట్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. గత వారం 10 రోజుల నుండి రోజుకు 10 రూపాయల చొప్పున కిలోకు పెంచుతూ ఉన్నారు. దీనివల్ల వినియోగదారులకు భారీగా నష్టం జరుగుతూ ఉన్నది. కొందామంటే 500 పట్టుకపోతే సంచి నిండా కూరగాయలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది అరికట్టాలని చెప్పేసి మేము జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను కూడా కోరుతూ ఉన్నాం. అట్లే కూరగాయల మార్కెట్ చూసుకునేటువంటి అధికారులు కూడా దీన్ని పర్యవేక్షణ చేయడం లేదు. ఖచ్చితంగా వచ్చి పర్యవేక్షణ చేసి ఈ అధిక రేట్లకు అమ్మడం అనే దాన్ని అరికట్టాలని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. కూరగాయల సాగు పెంపునకు చేయూత అందిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్ సాగుకు 1 ఎకరానికి 8,000 నారు మొక్కలను అధికారులు రాయితీపై ఇస్తున్నట్లు చెబుతున్నారు. కూరగాయలు పండించే రైతులకు తీగజాతి కూరగాయలకు అరెకరానికి సుమారుగా 50,000 రూపాయలు అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రాయితీలను రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం ద్వారా రైతులు పొందే విధంగా కృషి చేస్తున్నారు. గత 29-30 సంవత్సరాల నుంచి ఇక్కడ బాలసముద్రం కూరగాయల మార్కెట్లో మేము వ్యాపారం చేస్తున్నాము. గత 30 సంవత్సరాల నుంచి మన ఇప్పుడు జూన్ జూలై వరకు ఎప్పుడైనా రేట్లు బయట నుంచి వస్తాయి కాబట్టి బాగా రేట్లు ఉంటుంది. ఇప్పుడు మన జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు మన లోకల్ పండిస్తారు. ఇక్కడ లోకల్ పండినప్పుడు క్యారెట్ కానీ, కాలీఫ్లవర్, క్యాబేజ్ కానీ, మిర్చి కానీ ఏదైనా సస్తా ఉంటుంది. టమాటా 10 రూపాయల కిలో, మిర్చి 20 రూపాయల కిలో, క్యారెట్ 30-40 రూపాయల కిలో, టమాటా 10-15 రూపాయల కిలో, బీరకాయ కానీ అన్నీ సస్తా ఉంటుంది. ఇప్పుడు జూన్ జూలై మన దగ్గర మదనపల్లి, తిరుపతి దగ్గర నుంచి టమాటా వస్తుంది. మదనపల్లి నుంచి వెళ్ళి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్తో నేను ఇప్పుడు 40 రూపాయల కిలో అమ్ముతాను. క్యారెట్ కూడా బెంగళూరు నుంచి రావటం దానివల్ల బాగా కీరా, కాలీఫ్లవర్, చిక్కుడు, బీన్స్ మాత్రం 100 పైన అధిక రేటు ఉన్నది కదా అన్ని రేటు. మన మిర్చి కూడా 100 రూపాయలు, 80 రూపాయల కిలో ఉన్నది. బయట నుంచి అసలు రావడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. దీనికి తోడు మన దగ్గర మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఇక్కడ పాలి హౌజ్ లాంటి ఎప్పటికీ పండేస్తట్టు మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ తీసుకొని లోన్ సబ్సిడీలు ఇచ్చి అంతో గత ప్రభుత్వం ఉన్నప్పుడు సబ్సిడీ ఇస్తాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 30%, బీసీ వాళ్ళకు అని చెప్పారు కానీ నెరవేరేలా చేయలేదు. ఇక్కడ మన దగ్గర కూడా పాలి హౌజ్ కానీ సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహించి పెట్టించినాం అనుకో మన దగ్గర ఎప్పటికీ ఎల్లకాలం సస్తా కూరగాయలు మన రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వాలు కూరగాయలు పండించే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పటికీ రైతులు కూరగాయలు పండించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కూరగాయలు పండించే రైతులు తగ్గిపోవడంతో కూరగాయలు సరిగ్గా అందటం లేదు. కాయగూరల సాగు తగ్గడంతో వాటి ధరలు అమాంతం పెరిగిపోయి సామాన్యులకు భారంగా మారుతోంది. ఇప్పటికైనా అధికారులు కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించి కూరగాయల సాగును పెంచాలని S6 న్యూస్ కోరుతోంది.